అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో వారాహి అమ్మ నవరాత్రులు నేను పోయినసారి చేసుకున్నానండి. దాని గురించి అయితే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈసారి వారాహి అమ్మ నవరాత్రుల కోసం నేను పూజా సామాగ్రి అన్నీ రెడీ చేసుకుంటూ సో మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎవరైతే మొదటిసారిగా వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియోలో మొత్తం నాకైన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడైతే ముందైతే నాకు ఈ వారాహి నవరాత్రులు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదండి. నాకు ఇది తెలిసింది నండూరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు నాకు ఇది తెలిసింది. కోవిడ్ టైంలో ఆ టైంలో నేను యూట్యూబ్లో నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూశానండి. అప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. 4 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నానండి. వారు చెప్పిన అన్ని పూజలు కాకపోయినా కొన్ని పూజలు అయితే నేనైతే చేసుకున్నానండి. నిజంగా చెప్పాలి అంటే నేను వారు చెప్పిన పూజా విధానము అన్నీ నేను నేర్చుకొని నేను పూజలు చేసుకున్నానండి. చాలా పూజలే చేసుకున్నాను. నాకైతే పాజిటివ్గానే అనిపించిందండి. ఇప్పుడైతే వారిని నా గురువు గారిగా నేను అనుకుంటాను. సో వారు ఏం చెప్పినా నేను దాన్ని ఫాలో అవుతానండి. నండూరి గారు వీడియోలో వారాహి అమ్మ నవరాత్రులు ఎలా చేసుకోవాలి అనేది వారు చెప్పారండి. నేను ఆ వీడియో చూసుకొని నేర్చుకొని నేను లాస్ట్ ఇయర్ అయితే నేను స్టార్ట్ చేశానండి నవరాత్రులు. కానీ లాస్ట్ ఇయర్ 9 డేస్ వచ్చాయండి. కానీ నేను 9 డేస్ చేయలేకపోయానండి. నేను లాస్ట్ ఇయర్ 5 డేస్ మాత్రమే చేసుకున్నాను. అంటే కంటిన్యూషన్గా కూడా 5 డేస్ కాదు, మధ్య మధ్యలో స్కిప్ అవుతూ 5 డేస్ అయితే నేను చేసుకున్నాను. అసలు నాకు ఫస్ట్ డేనే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా తెలిసిందండి. ఫస్ట్ డేనే నాకు అనిపించింది అమ్మలో ఏమో ఉంది అనేసి. ఇప్పుడు చాలామంది అయితే చెప్తూ ఉంటారండి, వారాహి అమ్మ ఫోటో పెట్టుకోకూడదు, విగ్రహం పెట్టుకోకూడదు, తనని పూజించకూడదు అని అన్నీ చెప్తూ ఉంటారు. కానీ నాకైతే అలా ఏం అనిపించదండి. యద్భావం తద్భవతి అనేలాగా మన మనసు మనం నెగిటివ్గా ఆలోచిస్తే అది నెగిటివ్లానే అనిపిస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే అనిపిస్తుంది. వారాహి అమ్మవారిని వామాచార పద్ధతిలో పూజిస్తారు. ఏమేమో నెగిటివ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. మనం అసలైతే ఆ జోలికి వెళ్ళవద్దు. పాజిటివ్గా అయితే అమ్మని మనము తలుచుకొని సాత్వికంగా పూజ చేసుకోవచ్చండి. సాత్వికంగా మనం ఎలా చేయాలో అనేది కూడా నండూరి శ్రీనివాస్ గారు చెప్పారు వీడియోలో. వారు కూడా ఫోటో పెట్టుకోవచ్చనే చెప్పారండి. నేనైతే మొదటిసారి ఫోటోనే పెట్టుకున్నాను. ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఫోటోకే నేను పూజ చేసుకున్నానండి. కానీ నేను అప్పుడు అనుకున్నాను, నెక్స్ట్ నేను నవరాత్రుల వాళ్ళకి నీకు విగ్రహానికి నేను పూజ చేసుకోవాలి అమ్మ అనేసి. ఇప్పుడు విగ్రహం నేను తెచ్చుకున్నానండి. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన విగ్రహమే అండి. విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు, కానీ అంగుష్టం మాత్రం ఉంటుంది కదా, ఆ విగ్రహాలు మాత్రమే పెట్టుకోవాలి, దానికన్నా పైన పెట్టుకోకూడదు అని చెప్పారండి. మళ్ళీ యంత్రాలు అవన్నీ మనం చేయలేమండి. అంతా ఉపాసకులే చేయాలి. ఫోటో పెట్టుకోవచ్చు అమ్మవారిది. తర్వాత విగ్రహం అయితే మన అంగుష్టం మాత్రం ఎంత ఉంటుందో ఆ విగ్రహం అయితే మనం పెట్టుకోవచ్చు. నండూరి గారు కూడా అలానే చెప్పారు. ఈసారి అయితే నేను అలాంటిది ఒక విగ్రహం అయితే నేను తీసుకున్నానండి. అది నేను తీసుకోవాలి అని కూడా నేను అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాను. అమ్మవారితో పాటు ఇంకా కొన్ని విగ్రహాలని నేను తీసుకున్నానండి. అసలు చాలా బాగున్నాయండి ఆ విగ్రహాలు. ముఖ కవళికలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈసారి అయితే నేను విగ్రహానికే పూజ చేసుకోవాలనుకుంటున్నానండి. మా ఇంట్లో నేను లాస్ట్ ఇయర్ చేసిన వారాహి అమ్మవారి ఫోటోని నేను మా స్కూల్లో పెట్టుకున్నానండి. ఆఫీస్ రూమ్లో ప్రతిరోజు అమ్మవారికి నేను పూలు సమర్పించుకుంటాను, ధూపం వేసుకొని నేను నమస్కారం చేసుకుంటాను. అసలు మనకి
అమ్మ ఎలాగో అలాగే అండి. మనం అమ్మని చూస్తే మనం భయపడతామా? లేదు భయపడము. తను గూడా అంతే అండి. నాకైతే నేను లాస్ట్ ఇయర్ 5 డేసే చేశాను. అసలు ఒక అట్రాక్షన్ లాగా అయిపోయిందండి వారాహి అమ్మ నవరాత్రులు. తర్వాత శ్యామల నవరాత్రులొచ్చాయి. తర్వాత లలితాదేవి నవరాత్రులొచ్చాయి. నేను చేసుకోలేకపోయాను. చేసుకుందాం అనుకున్నా, నేను చేసుకోలేకపోయాను కొన్ని కారణాల వల్ల. కానీ వారాహిదేవి నవరాత్రులు చేసుకుందాము అని అనుకున్నట్లుగానే అమ్మ నాకు దారి ఇచ్చింది చేసుకోవడానికి. నాకైతే పాజిటివ్గానే అనిపించిందండి. అందుకని ఈసారి అయితే నవరాత్రులు ఈసారి 10 రోజులు వచ్చాయి. జూలై 6th నుండి 15th వరకు అండి. ఈరోజు 10 రోజులు వచ్చాయి. ఈసారి నేను 10 రోజులు కూడా చేసుకోవాలి అని నేను సంకల్పించుకున్నాను. అలాగే నేను పూజ కూడా స్టార్ట్ చేశానండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ పూజ కోసం మనం ముందు ఏమేమి రెడీ చేసుకోవాలి, ఆ తర్వాత పూజ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కుదిరితే నేను షేర్ చేస్తానండి. అసలు ఇప్పటికైతే వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే బీ పాజిటివ్గా థింక్ చేయండి. మీ మనసుకే అనిపిస్తుంది నేను చెయ్యాలి అని అనిపిస్తే మీరు సాత్వికంగా అమ్మవారిని మీరు పూజించుకోవచ్చు. అంటే సాయంత్రం వేళలో 6-6:30 ఆ టైంలో పూజించుకుంటే ఆ టైంలో వారాహి అమ్మవారి శక్తి యాక్టివేట్ అయి ఉంటుందని చెప్పారు. నేను అలాగనే సాయంత్రమే నేను పూజ చేసుకుంటున్నాను. మార్నింగు నార్మల్గా నేను దీపారాధన చేసుకుంటున్నాను. సాయంత్రం నేను పూజ చేసుకుంటున్నాను. మనకి తోచిన విధంగా అమ్మవారికి లలితా సహస్రనామంలోనే మనకి అమ్మవారికి నైవేద్యాలు ఏం చేయాలి ఏమనేది ఉందండి. మనం ఏదో ఒక నైవేద్యం మనం చేసుకోవచ్చు అమ్మవారికి. లేదు అంటే అట్లీస్ట్ బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లం పానకమైనా సమర్పించుకొని మనం పూజ చేసుకోవచ్చు సింపుల్గా. నేను లాస్ట్ ఇయర్ అయితే బెల్లం పానకమే సమర్పించానండి. అసలు నేను నైవేద్యాలు ఏమీ చేయలేకపోయాను. కానీ ఈసారి నేను నైవేద్యాలు బెల్లం పానకము సమర్పించుకొని అమ్మకి పూజ చేయాలనుకుంటున్నాను నేను. అసలు నాకైతే అండి నా లైఫ్లో అమ్మవారి పూజ చేసిన తర్వాత నాకు ఒక ధైర్యం అయితే వచ్చిందండి. నేను ఏమైనా సాధించగలను అనేది అమ్మ అండ ఉంది. సో మీకేమైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఒకసారి నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ ఒకసారి చూడండి. మీరు చూసి మీకు మనసుకి చెయ్యాలి అనిపిస్తేనే చెయ్యండి. లేకపోతే పర్లేదు. కొందరు అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదు, ఇంట్లో ఉండకూడదు, ఏదేదో చెప్తారండి. అమ్మ కదండి మమ్మల్ని కాపాడుతుంది. అలాంటి అపోహలైతే నాకు లేదండి. మీరు కూడా ఆలోచించండి. ఒకసారి ఆలోచిస్తే కనుక మీకు కూడా తెలుస్తుంది. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా వారాహి అమ్మవారి నవరాత్రులు చెయ్యాలి అనుకుంటుంటే వాళ్ళకి డౌట్స్ ఉంటుంది కదండి, చేయాలో వద్దో అనేసి. సో ఆ డౌట్స్ నేను ఇందులో క్లియర్ చేశాను అనుకుంటాను. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో మీ మనసుకి అనిపిస్తే చెయ్యాలి అంటే చెయ్యండి, వద్దు అంటే వద్దు. అలాగే ఒక నమస్కారం వేసుకున్నా పర్లేదు. కానీ చేస్తే గనక మనకి మంచిది అవుతుందండి. అంతే. మనం ఎలా అనుకుంటే అలా. ఏమంటే మెయిన్ అండి మనకి నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉంటేనే ఏదన్నా అవుతుంది. నమ్మకం లేకుండా మనం ఏం చేసినా కూడా అది అవ్వాలి అన్నా కూడా అవ్వదు. దాని ముందు మనం ఏం పని చేయాలన్నా మనం నమ్మకం ఉంచి చేయాలి. ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది. తర్వాత ఎప్పుడు బీ పాజిటివ్ అండి. అక్కడ నెగిటివ్ ఉన్నా కూడా అది పాజిటివ్ అనే మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడైతే మనకి పాజిటివ్ లాగానే ఉంటుందండి. సో ఈ వీడియోలో అయితే కనుక నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇందులో నేనేవైనా తప్పుగా మాట్లాడింటే కనుక నన్ను క్షమించండి. మీలో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మీరు వీడియోస్ కొన్ని చూసి మీరు కావాలంటే చేసుకోవచ్చు. సాత్వికంగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అందులో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నేనైతే అంటే రేపు ఏమేమి కావాలి అమ్మవారికి పూజకి అవన్నీ నేను రెడీ
నేను మీతో మాట్లాడుకుంటూ ఈ వీడియో షూట్ చేశానండి. ఇలా మనం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజకైతే మనకి ఈజీ అవుతుందనేసి నేను ముందే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏవేమి పూజకు ముందు మనం రెడీ చేసుకోవాల్సినది ఇంకా ఏమేమి ఉంది అనేది అయితే నేను షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు నమస్కారం అండి.